అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న లోన్ తీసుకునేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కస్టమర్స్ కి మన ఫ్యూచర్ బ్యాంకింగ్ ఏ విధంగా ఉండబోతుంది? సో యుఎల్ఐ అంటే ఏంటి? సో దీని వల్ల కస్టమర్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నారో కూడా నేను చెప్తాను. ఒక కస్టమర్ లోన్ గా ఒక బ్యాంక్ కి అప్రోచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కస్టమర్ యొక్క ప్రొఫైల్ అనేది ఎంటైర్ బ్యాంకింగ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ బ్యాంకింగ్, ఇలా 100కు పైగా ఉన్న ప్రతి ఒక్క బ్యాంకింగ్ కి మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ స్ట్రెంగ్స్ ని బట్టి ప్రొఫైల్ అనేది మొత్తం కూడా అన్ని బ్యాంక్స్ కి షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక్కో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకున్న ఫండ్ మేనేజ్మెంట్ ని బట్టి, వాళ్ళకున్న టైం, ఆ మంత్లీ టార్గెట్ ని బట్టి, వాళ్ళకున్న ఆఫర్ ని బట్టి వాళ్ళు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తారు. అలానే మీకున్న కస్టమర్ స్ట్రెంత్ ని బట్టి కూడా ఇన్ని బ్యాంక్స్ పంపించడం వల్ల ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక్కో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఉదాహరణకి 10% వస్తే ఇంకో బ్యాంకింగ్ నుంచి 9% వస్తుంది, ఇంకో బ్యాంకింగ్ నుంచి 8% వస్తుంది. సో ఇలాంటి కాంపిటీషన్ లో ఇంకో 1% తక్కువ చేయడానికి కూడా బ్యాంకులు ముందుకు వస్తాయి, ఎందుకంటే వాళ్ళ ఫండ్ మేనేజ్మెంట్ చేయడానికి.